ఎలా జరిగింది ఏంటి అనేది పూర్తి విశ్లేషణ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. శ్రీవారి లడ్డు అంటే శ్రీవారితో సమానంగా చూస్తూ వస్తుంటాం. అలాంటి లడ్డూపై చేసినటువంటి ఒక కల్తీ ఇప్పుడు చాలా పెద్ద దుమారమే రేగింది. సుప్రీంకోర్టుతో సహా దాదాపు కోట్ల భక్తులు కైవసం చేసుకున్నటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఈ లడ్డు కల్తీపై చాలా విచారణ అయితే దాన్ని చూసాం. అయితే ఇలాంటి సందర్భంలో కల్తీ ఎలా జరిగింది ఏంటి, వైసీపీ వాళ్ళు వాళ్ళు పన్నినటువంటి పగ్గాలు ఏంటంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా అసలు నిన్న వైవి సుబ్బారెడ్డి మాట్లాడారు, మనం విన్నాం. ఒక పక్క సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది, అయినా సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడాడు ఆయన. మీరు చెప్పి గతంలో ఆయనే ఒప్పుకున్నాడు, కొన్నిసార్లు కల్తీ జరిగిన మాట వాస్తవం, భక్తులు కూడా ఆ విషయం మా దృష్టికి తీసుకొచ్చారు అని. నేను 2020లో వెళ్ళినప్పుడు కూడా, అంటే జస్ట్ మీకు కరోనా స్టార్టింగ్ ముందు వెళ్ళినప్పుడు కూడా లడ్డు తేడా కొట్టింది మాకు. తర్వాత కూడా ఈ 2-3 ఏళ్లలో అందరం కూడా అసలు ఇష్టంగా ఎవరైనా లడ్డు ప్రసాదం తినలేదు. బట్ ఆఫ్ లేట్ లాస్ట్ వీక్ ఒక 10 days బ్యాక్ మనందరం తిన్నామా, తేడా మనందరం గమనించాం కూడా. కాబట్టి ఇది అందరం కూడా ప్రత్యక్ష అనుభవం పొందిన వాళ్ళం. ఇది ఎవరో చెప్పి తెలుసుకోవటం, లేకపోతే ఇదేదో రాజకీయం కోసం మాట్లాడటం కాకుండా ఎవరికి వాళ్ళకి ప్రత్యక్ష అనుభవం ఇది. ఎందుకంటే ప్రసాదం అనేది ఎస్పెషల్లీ మీరు అన్నట్టుగా వెంకటేశ్వర స్వామితో సమానంగా మనం ఆ ప్రసాదాన్ని భావిస్తాం. ఇవాళ లడ్డు మన ఇంటికి వచ్చిందంటే ఆ శ్రీవారే పంపించారు, ఇవాళ శ్రీవారే మన ఇంటికి వచ్చారన్న ఆనందం భక్తుల్లో ఉంటుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి అటువంటి భక్తులు ఉంటారండి. అలాంటి ఒక లడ్డూని ఇవాళ కల్తీ చేసి దాని మీద ఇన్ని నాటకాలు ఆడి ఇంతలా మాట్లాడుతూ సిగ్గు లేకుండా ఒక్కొక్కళ్ళు, పైగా నా హయాంలో జరగలేదు, కరుణాకర్ రెడ్డి హయాంలో జరగలేదు అంటూనే మళ్ళీ ఇవాళ ప్లేటు మార్చి నా హయాంలో జరగలేదు, టెండర్లే మార్చలేదు అంటే కరుణాకర్ రెడ్డి చేశాడా? ఒప్పుకుంటున్నావా నువ్వు? వైవి సుబ్బారెడ్డే మాట్లాడాడు అది. కరుణాకర్ రెడ్డి వెళ్ళి అక్కడ ప్రమాణాలు చేస్తాడు, దొంగ ప్రమాణాలు. దేనికి చేస్తాడో మనకు తెలియదు. తిరుమలకి వెళ్ళి అసలు మీరు క్రిస్టియన్స్ అయి ఉండి మీరు టీటీడీ చైర్మన్లు అవ్వడం ఏంటి సిగ్గు లేకుండా? మళ్ళీ అందులో స్వామివారి సొమ్ము తింటం ఏంటి? తిన్నాక మళ్ళీ ఈ అబద్ధపు ప్రమాణాలు ఇవన్నీ ఓ పక్కన పెడితే నిన్న క్లియర్గా మనకు అర్థమైంది ఈ నెయ్యి ఎక్కడి నుంచి ఎలా వస్తోంది. నిజంగా ఏఆర్ డైరీ ఈ నెయ్యి సప్లై చేసిందా అంటే, చూడండి మనం చిన్నప్పుడు ఉత్తుత్తి ఆటలు ఆడుతూ ఉంటాం, ఉత్తుత్తి వంటలు చేస్తూ ఉండేవాళ్ళం. అట్లాగా ఇదంతా ఉత్తుత్తి టెండర్లు అనమాట. అంటే ఏఆర్ డైరీ పేరుతోటి ఉత్తుత్తి ఒక టెండర్ ఇచ్చేసుకుని అక్కడ అసలు మన సినిమాలు కూడా చాలా చూసాం మనం. అక్కడ ఏం ఉండదు. ఎందుకంటే సినిమాలు ఎందుకండి, మనకి జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్ష ఉదాహరణ. 43,000 కోట్ల క్విడ్ ప్రోకోకి డొల్ల కంపెనీలు పెట్టి అక్కడ ప్రొడక్షన్ ఉండదు, అక్కడ ఏమీ జరగదు. కానీ జరిగినట్టు చూపించి ఆ కంపెనీలని, ఆ షేర్లని వేరే వాడు కొనుక్కున్నట్టు చూపించి ఆ షేర్లు మీకు అమాంతం పెరిగిపోయి రేట్లు, ఆ కొనుక్కున్నవాడు ఆ డబ్బంతా తీసుకొచ్చి విజయసాయిరెడ్డి లాంటి CA చదివిన మేధావి చెప్పిన విధంలో ఆ డబ్బు మొత్తం జగన్మోహన్ రెడ్డికి చేరి ఇక్కడే చూసాం మనం. ఇంకా మళ్ళీ వేరే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ లేకపోతే ఎగ్జాంపుల్స్ కానీ మనకు అవసరం లేదు. ఇప్పుడు ఈ నెయ్యి కల్తీ విషయంలో మనం జగన్మోహన్ రెడ్డినే ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అంటే ఎంత అపర మేధావులు వీళ్ళు. ఆ మేధావితనాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి వెంకటేశ్వర స్వామికి ఆపాదించాలని చూశాడు, అక్కడ ఇరుక్కున్నాడు. కాబట్టి ఇవాళ ఏఆర్ డైరీ అక్కడ నెయ్యి లేదు, వాళ్ళు సప్లై చేసింది లేదు, వాళ్ళకి అంత కెపాసిటీ లేదు. వాళ్ళకి మొత్తం వాళ్ళది ఓవరాల్గా చూసుకుంటే వార్షిక ఆదాయం 240 కోట్ల దాకా వస్తుంది. యాక్చువల్గా టీటీడీ నిబంధనలు ఏమున్నాయి, 250 కోట్లు కనీసం ఉండాలి. వీళ్ళు ఏం చేశారు, నిబంధనల్ని వాళ్ళు గాలికి వదిలేసి 150 కోట్లకి దాన్ని తగ్గించేసి 150 కోట్ల వార్షిక ఆదాయం ఉంటే చాలు అని దాన్ని మార్చి, అంటే టెండర్ ప్రక్రియకి వీళ్ళకి నచ్చినట్టుగా అనుగుణంగా వీళ్ళు నియమ నిబంధనలన్నీ మార్చేసి వీళ్ళకి ఇచ్చేసారు, ఏఆర్కి ఇచ్చేసారు. ఇస్తే వాళ్ళ దగ్గర ఏమి నెయ్యి లేదు, వాళ్ళు అసలు నెయ్యి ఎప్పుడు సప్లై చేయాల. వైష్ణవి నుంచి బోలే బాబా మిల్క్స్ ఏదో ఉంది, ఆ ఫుడ్స్ వాళ్ళకి అప్పచెప్పారు. అంటే వీళ్ళ దగ్గర 355 రూపాయలకు కొన్నారు. ఇది ఎక్కడుంది? ఇది ఉత్తరాఖండ్లో ఉంది. ఉత్తరాఖండ్లో 4 జైన్స్ దానికి డైరెక్టర్స్ అన్నమాట. 4 జైన్స్ ఉన్నారు. ఈ జైన్స్ ఏం చేశారు, 355 రూపాయలకి వీళ్ళ దగ్గర వీళ్ళు నెయ్యి కొనుగోలు చేశారు. ఎవరు? ఈ టీటీడీ తరఫున వీళ్ళు చేసి దీన్ని వైష్ణవికి
నుంచి వస్తున్నట్టుగా వీళ్ళు చూపించుకుని యాక్చువల్గా వైష్ణవి నుంచి కూడా రావట్లేదు. ఈ వైష్ణవి డైరెక్టర్సు, ఈ బోలే బాబా డైరెక్టర్స్ ఇద్దరు ఒకటే. ఈ నలుగురు పేర్లే మీకు అక్కడ ఉన్నాయి. ఇది మీకు ఆన్లైన్లో క్లియర్ కట్గా కనిపిస్తాయి. ఇది ఎవడు కల్పించింది కాదండి, ఇందులో కల్తీ లేదనడానికి వీల్లేదు. ఈ డైరెక్టర్స్ కూడా కల్తీ అని మనం చెప్తాం. అయితే గతంలో మనం చూస్తే దాదాపు 50 సంవత్సరాలు పైగా నందిని నెయ్యిని వాడుతున్నారు. ఇది అందరికీ తెలిసిందే. నందిని నెయ్యి వాడినప్పుడు మాత్రం ఎప్పుడు కూడా ఎలాంటి ఏమంటారు అనమాట, దీనిపైన వచ్చేటువంటి ఒక సువాసన కావచ్చు, లేదంటే నాణ్యత కావచ్చు, ఎక్కడ కూడా లోపల జరగలేదు. అయితే నందిని నెయ్యిని మార్చడంలోనే చాలా పెద్ద కుట్ర ఉంది అనేది ఒక భాగం అయితే, నందిని దాదాపు 430 రూపాయల పైచిలుకు నుంచి 450 దాకా మనం చూసాం. అయితే వీళ్ళు 320 రూపాయలకి ఎలా ఇస్తున్నారు అంటే ఏం చెప్తారు? అదే ఇక్కడ 350 కొంటున్నారండి, అక్కడ 319 రూపాయల 80 పైసలకు అమ్ముతున్నారు. 320 కూడా కాదు, 20 పైసలు తక్కువే అమ్ముతున్నారు. అంటే ఈ 35 రూపాయల 20 పైసలు వాళ్ళు వేరే రకంగా తెచ్చుకుంటున్నారు. అంటే 35 రూపాయల 20 పైసలే తెచ్చుకోరు, ఐఎమ్ సారీ, కమిషన్ ఎంత రావాలో అంత తెచ్చుకుంటున్నారు. సో మీకు ఇవన్నీ కూడా మీరు ఈ కమర్షియల్ ట్యాక్సులు, ఈ ఆడిటింగ్లు, తర్వాత ఈ జిఎస్టీలు ఇవన్నీ చూసారంటే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. అంటే మనం ఇప్పుడు అంత లెక్కల వివరాల్లోకి మనం వెళ్ళలేం, కానీ వెళ్ళొచ్చు కావాలంటే. కానీ ప్రజలకి బోర్ కొడుతుంది. విషయం అయితే ప్రజలకు అర్థమైందండి, ఇక్కడ అసలు వైష్ణవి లేదు, ఏఆర్ డైరీ లేదు. ఇవి రెండు పేపర్ మీద ఉన్నాయి ఈ కంపెనీల పేర్లు, కానీ అసలు ఇచ్చేది బోలే బాబా అన్నవాడు. అసలు మీకు ఏమంటే నార్త్లో ఎవరికి కోపం వచ్చినా రాకపోయినా నాకు అనవసరం, అంటే మనందరికీ తెలిసిన విషయం. వీళ్ళని ఎంతవరకు మనం కల్తీ లేనిగా ఒప్పుకోవచ్చు, నిజాయితీ. ఈ నెయ్యి కల్తీ లేదని వాళ్ళని చెప్పమానండి. కల్తీ ఉండబట్టే ఈరోజు లడ్డు నాణ్యత తగ్గింది మొన్నటి వరకు, జూలై వరకు. అదిగాక ఎన్డీడీబీ సర్వే కూడా ఏం చెప్తుంది అంటే, ఖచ్చితంగా దీంట్లో పామ్ ఆయిల్తో పాటు ఫిష్ ఆయిల్ అండ్ యానిమల్ ఫ్యాక్ట్ కూడా కలిసింది అని చెప్తుంది. ఖచ్చితంగా. ఇప్పుడు యాక్చువల్గా మీరు మొత్తం అసలు ఈ పాలల్లో వచ్చే కొవ్వు వీటి మీద మనం రీసెర్చ్ చేస్తే అండి, మనం నిజంగా గూగుల్కి వెళ్తే మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి. అసలు ఒక ఆవుకి ఎంత ఉంటుంది, 4% నుంచి ఫ్యాట్ కంటెంట్ 4%తో స్టార్ట్ అయ్యి ఎంతవరకు ఉంటుంది, ఇది ఏ రకంగా ఉంటుంది, ఇవన్నీ మనకు మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయండి. ఒక మనిషి వెన్నెముక నుంచి ఈ ఫ్యాట్ అనేది ఏ రకంగా ఉంటుంది, అసలు మనం అంటే సైన్స్ అదంతా కూడా. మనకు అంత డీప్ నాలెడ్జ్ లేదు, కానీ మనం ప్రతి ఒక్కటి తెలుసుకోవచ్చండి. క్షుణ్ణంగా మనం తెలుసుకోవాలనుకుంటే కొద్దిగా మనకి ఇంట్రెస్ట్ ఉండాలి అంతే. కాబట్టి ఇవాళ ఈ కల్తీ ఏదైతే ఉందో మీరు చెప్పినట్టుగా చేప నూనె కలిసింది. పాపం వాళ్ళు చెప్పినట్టుగా పాపం అదేం తిందో ఆవు తినడం వల్ల, పామాయిల్ తాగటం వల్ల నెయ్యి కల్తీ అయింది. అంటే ఆవులు పామాయిల్ తాగడం కావచ్చు, ఫిష్ ఆయిల్ కావచ్చు, లేదా ఎనిమల్ ఫ్యాక్ట్, అవైతే ఫాస్ట్ ఫుడ్ కానీ అట్లాంటివి తినే రకాలు కాదు కదా. ఎలాగా వాటి తిండిలో ఇవి వచ్చాయి అని చెప్పేసి అనుకోవచ్చు? అంటే వాళ్ళు చెప్పే మాటలు హాస్యాస్పదంగా లేదా అంటే ఏం చెప్తారు? హాస్యాస్పదంగా లేదండి. ఎందుకు లేదంటే, ఇప్పుడు దేశవాళీ ఆవులు అనుకోండి, ఇప్పుడు నందిని లాంటి వాళ్ళ దగ్గర వాళ్ళ క్యాటిల్ ఉంటుంది, చాలా ఎక్కువ శాతం పశు సంపద ఉన్నప్పుడు వాళ్ళు దానికి సరైన పోషణ ఇచ్చినప్పుడు, సరైన దాణా పెట్టినప్పుడు, సరైన కుడితి ఇచ్చినప్పుడు ఇట్లాంటి కల్తీ జరగదు. వేరాస్ ఈ బోలే బాబా ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎటువంటి ఆవులను తీసుకొస్తున్నారో, ఎటువంటి ఆవుల మిల్క్ నుంచి వీళ్ళు ఈ వెన్న తీస్తున్నారో మనకు తెలియదు కదా. సో అవి ఏం తింటున్నాయో, ఏ రోడ్డు మీద వదిలేస్తున్నారో, ఏ అడ్డమైన గడ్డి పెడుతున్నారో, లేదు అవేం తింటున్నాయో, అసలు అవి ఆవేనా కాదా కూడా సందేహమే మనకి. ఇంకా నేను అంత దూరం వెళ్ళలేదు, ఇప్పటికే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఇంకా డీప్గా వెళ్తే బాగోదని వెళ్ళటం లేదు. కానీ అంటే మీకు ఇప్పుడు అర్థమైంది కదా, వీళ్ళు ఏం తిండి పెట్టారో తెలియదు. వీళ్ళు చెప్పింది కరెక్ట్, పామాయిల్ తాగాయో ఏం తిన్నాయో ఏమైందో మనకి తెలియదండి. కాకపోతే మాత్రం వాటికి పెట్టిన ఆ దాణా ఏదైతే ఉందో అది ఘోరాతి ఘోరంగా పెట్టుంటారు. వాటిని విచ్చలవిడిగా వదిలేసి ఉండాలి. వీళ్ళకి ఒకే చోట దొరకదు కాబట్టి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వీళ్ళు ఈ పాల నుంచి సేకరించిన వెన్న కావచ్చు, నెయ్యి కావచ్చు, వాటెవర్ వెన్న వాళ్ళు కాచి మరి నెయ్యి చేస్తారా, వాళ్ళ పద్ధతి ఏంటో మనకు తెలియదు. సో ఆ రకంగా తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ కల్తీ జరిగింది. ఖచ్చితంగా ఇది బోలే బాబా దగ్గర జరిగిన కల్తీ, అందులో సందేహం లేదు మీకు. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా మనకి ఒక ఏమంటారనమాట నిర్ధారణ అవుతుంది. ఏంటి అంటే, భోలే బాబా దగ్గర నుంచి అయితే గీ సప్లై అవుతుందా లేదనేది ఒకటైతే,
రెండోది వైష్ణవి అనేది ఇంకొకటి అయితే ఏఆర్ వచ్చేసి దాదాపు తమిళనాడులో ఉన్నటువంటి ఒక డైరీ అని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచే టీటీడీకి సప్లై అవుతుందని చెప్పేసి అంటున్నారు. కానీ ఏఆర్ పైనే ఉన్నటువంటి ఒక ఏదైతే ఈ అగ్రిమెంట్ ఏదో టీఓటీ దీనికి సంబంధించి అసలు తమిళనాడు నుంచే రావడం లేదు, ఓన్లీ వైష్ణవి నుంచే సప్లై అవుతుందని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళకి దాదాపు 12 టోల్ గేట్ల దగ్గర ఎక్కడ కూడా ఏఆర్ డైరీకి సంబంధించి మనం ఎక్కడ కూడా విజువల్స్లో కానీ వెహికల్స్ కానీ నమోదైనట్టు ఇప్పటిదాకా లేదు. సో దీన్ని ఎలా చూడండి, దీని ఒక పెద్ద భారీ కుంభకోణమే బయటపడబోతుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు సిట్ దర్యాప్తులో అదే తేలి ఉండొచ్చు, అంటే మొన్న స్టార్ట్ అయింది కదండి. సో మీరు చెప్పినట్టుగా ఏఆర్ నుంచి వస్తుంది అనుకున్నారు, ఏఆర్కి నోటీసులు కూడా ఇచ్చారు. అయితే ఏఆర్ మాకు ఏ పాపం తెలియదు అన్నారు. ఎందుకన్నారు? ఇప్పుడు వాళ్ళు సూపులో పడ్డారు. వాళ్ళు ఎందుకు చేశారో, మరి ఏ ఒత్తిళ్ళకి లొంగి చేశారో మనకు తెలియదు. వాళ్ళు సప్లై చేసినట్టు వాళ్ళు చెప్పారు. కాకపోతే మీరన్న పాయింట్కి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెరిఫై చేసినప్పుడు ఏఆర్ డైరీ ఇక్కడ ఉంటే వైష్ణవి ఇక్కడ ఉంది. ఈ వైష్ణవి నుంచి ఈ వెహికల్స్ వచ్చాయి, ఏఆర్ నుంచి రాలేదు. అక్కడ జరిగింది అది. అంటే వైష్ణవి కూడా తిరుమలకి దగ్గరగా ఉంది కాబట్టి అక్కడి నుంచి వచ్చి ఈ బోలే బాబా వాడు వైష్ణవికి పంపిస్తాడండి. వైష్ణవి నుంచి ఇక్కడికి వస్తుంది టీటీడీకి. ఏఆర్కి ఎటువంటి సంబంధం లేదు, ఓన్లీ పేపర్ మీద అగ్రిమెంట్ తప్ప. సో ఇప్పుడు తెలిసి చేసినా తెలియక చేసినా ఏఆర్ కూడా తప్పు చేసింది. అట్లీస్ట్ వాళ్ళు ఒకసారి ఒప్పుకున్నా వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పుంటే కేంద్రానికి, లేకపోతే టీటీడీ బోర్డు అప్పుడు వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అట్లీస్ట్ కేంద్రానికి చెప్పు ఉండాలి. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఏమీ చేయలేరు. లేదు తమిళనాడులో చెప్పుకుందామంటే మరి స్టాలిన్కి వీళ్ళకి ఏమైనా లింకులు ఉన్నాయో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇలాంటి విషయాల్లో ఇప్పుడు ఒక స్టేట్కి సంబంధించింది కాబట్టి ఆ ముఖ్యమంత్రి కూడా ఒప్పుకోకపోవచ్చు. నువ్వు తప్పు చేసావు నోరు మూసుకో అంటాడేమో, మనకి తెలియదు. మన రాష్ట్ర పరువు పోతుంది నువ్వు ఇలాంటి పనులు చెప్పకు అని, బయటకు చెప్పకని. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా ఈరోజు ఇది మొత్తం 3 స్టేట్స్కి సంబంధించి జరిగింది, ఒక స్టేట్ కాదు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ ఉత్తరాఖండ్. కాబట్టి 3 స్టేట్స్ ప్రజలు ఈరోజు పాపం అనవసరంగా ఇబ్బందులకు గురయ్యారు. 3 కంపెనీల వల్ల, ఒక టీటీడీ, 3 కంపెనీలు, 3 రాష్ట్రాలు, ఒక టీటీడీ బోర్డు, 2 చైర్మన్లు, ఒక ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి, ఇంతమంది దీనికి జవాబుదారీ అయ్యారు ఈరోజు. కాబట్టి వీళ్ళు ఏం మొత్తుకున్నా ఏం చేసినా వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళి మేము తీసుకున్న నిర్ణయాల మీద ప్రశ్నించకూడదు, విచారణ కమిషన్ వేయకూడదు ఏవో చెప్పాడు కదా. తప్పు చేశాడు కాబట్టి చెప్పాడు. కరుణాకర్ రెడ్డి వెళ్ళి పాపం దేవుడి ముందు ఒక దీపం వెలిగించి ఏదో అక్కడ క్షమాపణ చెప్పినట్టు ఏదో చేశాడు, నాటకం ఆడాడు. కల్తీ జరగలేదు, మా మీద నిందలేస్తున్నారని. నిన్న పాపం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా హేళన చేశాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అన్నింటికీ సమాధానం త్వరలో వస్తుందండి. సిబిఐ విచారణలో బయటపడుతుంది. అప్పుడు వైసీపీ వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చూద్దాం మేడం. ఖచ్చితంగా దీనిపైన స్పెషల్ సిట్ అయితే జరగబోతుంది. సిబిఐ నుంచి 2, ఇక్కడ పోలీస్ ఏదైతే ఏపీ పోలీస్ నుంచి 2, ఇంకోటి ఫసై నుంచి ఏదైతే ఉందో ఫుడ్ సేఫ్టీ అండ్ అథారిటీ నుంచి మరొకళ్ళు నిపుణులు అయితే జాయిన్ కాబోతున్నారు. సో వీళ్ళు ఏం తెలుస్తారు అనేది చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.